వ్యాఖ్యింది కదా. ఇంకా వేరే ఎవరు వచ్చిన్నారు చూసారా? మీరందరూ చూసారా? చూడలేదు కదా. చూసారా లేదా? మీరు చూసారా? ఓకే. వేరే ఎన్ని మండల్స్ మీకు అవసరం? 6 మండల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చినారు టమాటోరు. మీరు మ్యాప్ కూడా చూడాలి పూర్తిగా. యూ హ్యావ్ టు గివ్ సమ్ వాల్యూ అడిషన్స్. అర్థమైందా? వాళ్ళు ఏం చెప్తున్నారు అదే ఓకే ఓకే అన్ని బాగా చేసి ఉన్నారు అని కాదు. యూ హ్యావ్ టు అప్లై, దెన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సొల్యూషన్స్ ఆల్సో. యాక్చువల్గా నిన్న కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్లో మనం ఎక్కడి నుంచి అయితే మనం 3 to 5 విత్డ్రా చేస్తున్నాము, మనం ఖచ్చితంగా మోడల్ స్కూల్ చేయమని ఉన్నాం. కానీ యాడ్ చేసినా కూడా మాకు 34 వస్తున్నాం. అందువల్ల నేను మోడల్ స్కూల్లో ప్రపోజ్ చేయలేదు. మనం చేయమంటే చేస్తాం. విత్ ఇన్ 1 kilometer ఎంపీపీఎస్ నుంచి కూడా మెయిన్ ఉన్నాం. హ్యావింగ్ ఓన్లీ 9 students. ఇక్కడ ఇష్టం ఏంటంటే మేడం 3 to 5 క్లాసెస్ నేను మెయిన్ నుంచి తీసుకొచ్చి హెచ్డబ్ల్యూలో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసి ఉన్నాను. అదే మేడం హెచ్డబ్ల్యూ ఇక్కడ కనుక యాడ్ చేస్తే ఇట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లేవు. మెయిన్ 0. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ఎన్రోల్మెంట్ 0. సో నేను కనుక బుక్ చేస్తే దాన్ని సార్ వాళ్ళకి అప్లై చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ రావచ్చు కదా, అట్లా వస్తే తిరుగుతుంటారు. అదర్వైజ్ క్లోజ్ చేయాలి. మేమైతే నచ్చిన ప్రపోజ్ చేసాం. ఎందుకంటే వితిన్ 100 kilometer రేట్ చేసుకుంటున్నాం, పిల్లల సంఖ్య బాగా తగ్గుతున్నాం. అందుకని నచ్చిన ప్రపోజ్ చేసి పెట్టాను. అవును, నేను ఆల్రెడీ 1 year ఐడెంటిఫై చేస్తాను. నెక్స్ట్ ఇయర్ జస్ట్ కాంబినేషన్ చెక్ చేశారా? కొన్ని చోట్ల లేదు అట్లా బస్సు లేదు, బస్సు లేదు. ఎక్కడెక్కడ బస్ లేదు చూసి ఏంటి వాట్ ఈస్ యువర్ రిమార్క్స్ అని ఎక్స్ట్రా ఒక కాలం రాసి ఎక్కడెక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్స్ మరొకసారి చెక్ చేయాలి ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ అంటే అది మాట్లాడుతుంది. సో స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే చెక్స్ ఎన్ఈఓస్ చేసి ఉంటారు వాళ్ళే చేసి ఉంటారు. బట్ అడిషనల్ చెక్ చేసి మీకు ఎక్కడ డౌట్ వస్తుంది. నేను కొన్ని స్కూల్స్లో వెరిఫై చేయమని రాసి ఉన్నాను, అవి నేను ఐ విల్ క్రాస్ చెక్ తర్వాతనే నేను పంపిస్తాను. అలా చూడండి ఎక్కడెక్కడ రిమార్క్స్ మీరు రాసుకుంటూ దానికి ఒకసారి వెరిఫై చేసి తర్వాత రికమెండ్ చేయండి. రికమెండ్ చేసిన తర్వాత నేను కూడా చూసి తర్వాతనే పంపిస్తాను.